నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్లో బీసీ సంఘాలు మహాధర్నా చేపట్టనున్నాయి. ఈ ధర్నాలో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొనున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని, అలాగే దేశవ్యాప్తంగా కులగణన జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు రాష్ట్రాలని దాటి కేంద్రం వరకు, ఢిల్లీ వరకు కూడా చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా కూడా కులగణన జరపాలనే డిమాండ్తో ముందుకొస్తున్న నేపథ్యంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, ఏం జరబోతోంది? కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో భాగంగా జంతర్ మంతర్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు పాస్ చేశారు. సో ఆ నేపథ్యంలో ఆ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలన్నది ప్రధానంగా డిమాండ్. 9వ షెడ్యూల్లో కనుక చేరిస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లిమిట్ కు దీనికి వర్తించదు కాబట్టి ఆ మేరకు 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ పైన ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నారు. వాటితో పాటు రెండవ ప్రధానమైన డిమాండ్, అతి త్వరలోనే దేశవ్యాప్తంగా జనగణన చేయబోతున్నారు. సో సెన్సస్ చేయబోతున్నారు. సో ఆ సెన్సస్ లో ఖచ్చితంగా ఒక కాస్ట్ కాలం కూడా ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా ఏ వర్గాలు, ఏ కులాలు ఎంత సంఖ్యలో ఉన్నాయి దాన్ని బట్టి ఆయా కులాల అభివృద్ధికి ప్రణాళికలు వేసేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జనగణనలో కులగణన చేసి తీరాల్సిందనే రెండో డిమాండ్. సో ఈ రెండు ప్రధాన డిమాండ్లతో ఈరోజు జంతర్ మంతర్ లో బీసీ సంఘాలు పౌరు గర్జన మహాధర్నా పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. సో రాహుల్ గాంధీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే పలు బీసీ సంఘాల నాయకులు, అలాగే వివిధ పార్టీల నాయకులందరినీ కూడా ఆహ్వానించారు. సో మొత్తానికి ఈ కార్యక్రమం 10-10:30 తర్వాత ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తానికి నేరుగా గతంలో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే బీసీ గ్రూపుల్లో ముస్లిం కులాలను చేర్చడాన్ని బీజేపీ